అది ఒక చల్లని ఉదయం. సూర్యుడు అర్ధికన్నులో ఉంచిన కాంతులు ఒక ప్రత్యేక అందాన్ని పొందుతూ గ్రామమీద నాటుకాలు దున్నడానికి సిద్ధంగా ఉన్నాడు. హీరో తన పాత పేపర్ను మళ్లీ చేతిలోకి తీసుకుంటాడు. పేపర్ పంచుల పీకలు తను చివరదా చదివినప్పుడు సృష్టించిన కరువు కాలాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందులో వధువు పేరు రాసి ఉంది. లక్ష్మి, ఓ ధనిక జమీందార్ కుమార్తె. గ్రామంలో ఉన్న జనులు ఈ విషయం గురించి మాట్లాడటానికి నిరాకరిస్తారు. కాని ఒక వృద్ధుడు తన గుండెలోని దుఃఖాన్ని పంచుకుంటూ మెల్లగా చెబ్బుతాడు. ఆమె ఆ పెళ్లి ఎప్పుడూ కోరుకోలేదు. కాని ఎవరూ వినలేదు. మరుసటి ఉదయం హీరో గ్రామ పూజారిని కలిసేందుకు తిరిగి వెళ్లాడు. పూజారి వణుకుతూ అతనికి అర్థం కాకుండా ఏమి చెప్పాలనే కష్టమై చెబ్బుతాడు. కొన్ని నిజాలు ఎప్పటికీ పాతిపెట్టాలి. అయితే యూనివర్సల్ సంకేతంగా అతని నోట ఒక పేరు బయటపడుతుంది. లక్ష్మి. సమయంలో హీరో జిల్లా లైబ్రరీ లేదా రికార్డ్స్ ఆఫీస్కు వెళ్లానని నిర్ణయించుకుంటాడు. పాత పత్రాలు, వార్తాపత్రికలు తన చేతుల్లో మసకగా తిరగడం ఆరంభమవుతుంది. ఒక 20 సంవత్సరాల పాత ఆర్టికల్ అతని కంటపడుతుంది. వివాహరాత్రి వధువు మర్మమైన అగ్ని ప్రమాదంలో మృతి. అప్పటినుంచి భవంతి ఖాళీ. ఆ రాత్రి హీరో తన గదిలో ఉండగా అకస్మాత్తుగా గజ్జెల శబ్దం వినిపిస్తుంది. తలుపు తెరిచి చూసినప్పుడు చీకటిలో మెల్లగా ఒక వధువు నీడ భవంతి వైపు నడుస్తూ కనిపిస్తుంది. హీరో వెంటపడతాడు. కాని గేటు దగ్గరకు వచ్చేసరికి ఆ నీడ మాయమైపోతుంది. భవంతి తలుపుపై కొత్తగా కనిపిస్తుంది రక్తపు ఎర్ర చెయ్యి ముద్ర. దాని కింద మసకగా వెలుబడే వాక్యం, నా నిజాన్ని వెలికితీయి. తన గుండె ఉక్కిరిబిక్కిరి అయి హీరో వణుకుతూ గ్రహిస్తాడు. ఆ ఆత్మ తన కథ బయటపడాలని కోరుకుంటోంది. ఈ క్షణం అతనికి నేరుగా నిజమైన ప్రేమ మరియు దుఃఖం యొక్క అర్థం తెలియచేస్తుంది. మరియు అతడు ఈ కథను వెలుగులోకి తీసుకురావాలని సంకల్పం చేసుకుంటాడు.